వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడిని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. చండీ యాగంలో పాల్గొన్న మంత్రి కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలోని అన్ని టెంపుల్స్ ను అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అటు గుడికి కూడా ఆదాయం పెరిగిందన్నారు మంత్రి. విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ వరంగల్ వారి ఆధ్వర్యంలో సహస్ర చండీ యాగము నిర్వహించబడుతుంది. చివరి రోజు ఇది. ఆ భద్రకాళి మాత యొక్క ఆవరణ అంతా కూడా ఈ రోజు చూస్తుంటే నిజంగా కూడా ఎంతో సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇక్కడ అమ్మవారి మొక్కు చెల్లించుకున్న తర్వాత ఆభరణాలన్నీ కూడా ధరించిన తర్వాత నిజంగా కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఆలయం వెలుగులోకి రావడం జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయము వచ్చే సంవత్సరం దసరా వరకు మళ్లీ తిరిగి ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా యాదగిరిగుట్టతో పాటు అక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మరి 400 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. భద్రాచలం శ్రీరాముల వారి ఆలయం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని, బాసర సరస్వతి ఆలయం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి వారు స్వయంగా భక్తుడు కాబట్టి ఈ రోజంతా కూడా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అర్చకులకు ఏదైతే వారు కోరుకున్న విధంగా వారికి మరి జీతభత్యాలు కూడా పెరగాలని వారి కోరిక ఏదైతే ఉందో అది అతి తొందరలో పూర్తి కాబోతుంది. తప్పకుండా వారు కోరుకున్న విధంగా జీతభత్యాలు మరి ట్రెజరీగా కాకుండా బ్యాంకు ద్వారా ప్రతి నెల కూడా ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నాము. వరంగల్ భద్రకాళి ఆలయంలో 5వ రోజు సహస్ర చండీ యాగం ఘనంగా జరుగుతుంది. రాష్ట్రంలో మంచిగా వానలు పడాలని 100 మంది ఋత్వికులు, వేద పండితులు యాగం చేస్తున్నారు. ఇక యాగానికి సంబంధించిన మరిన్ని ముచ్చట్లు కృష్ణమోహన్ చెప్తారు. భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న సహస్ర చండీ యాగం ప్రధాన ఘట్టంకు చేరుకున్నది. ఈ రోజు పరిసమాప్తం కానున్నది. పూర్ణాహుతితో కూడా ఈ జరిగిన తర్వాత ఈ సహస్ర చండీ యాగాన్ని కూడా ముగిస్తారు. అయితే సహస్ర చండీ యాగం 5 రోజుల పాటు కూడా వేద మంత్రోచ్చారణ మధ్య ఋత్వికుల చండీ మాత ప్రవచనాలతోటి కూడా ఈ ప్రాంతం మారిమోగుతుంది. 100 మంది ఋత్వికులు 5 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఆ అమ్మవారి ప్రవచనాలతోటి అమ్మవారిని సూచిస్తున్నటువంటి ఇస్తుంది. మొత్తం ఈ ఆలయం మొత్తం కూడా వేద మంత్రోచ్చారణలతో కూడా మారుమ్రోగుతుంది. ఈ రోజుతోటి ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి సహస్ర చండీ యాగానికి సంబంధించినటువంటి పరిసమాప్తం అవుతుంది. అయితే సహస్ర చండీ యాగానికి సంబంధించి ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, దీనికి ముందు ఈ సహస్ర చండీ యాగం ద్వారా ఎలాంటి ఫలాలు అందుతాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం. అంటే సహస్ర చండీ యాగం చూస్తే దాదాపు 5 రోజుల నుంచి ఈ రోజు చివరి రోజుగా వచ్చింది. ఈ సహస్ర చండీ యాగంలో అమ్మవారిని ప్రార్థించడం కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, ఇవన్నీ కూడా తోటి ఎలాంటి ఫలితాలు వస్తాయి? కలియుగంలో తొందరగా ఫలాన్ని ఇచ్చేటువంటి దేవత చండీ దేవత. ఆ చండీ దేవతకు సంబంధించినటువంటి ఉపాసన మనకు శాస్త్రాల్లో అనేక రకాలుగా చెప్పబడ్డది. 700 మహామంత్రాలతో కూడుకున్నటువంటి స్తోత్రముని చండీ స్తోత్రము, సప్తశతి స్తోత్రము అని అంటారు. ఆ స్తోత్రాన్ని 100 మంది బ్రాహ్మణులు ఏకోత్తర వృద్ధి క్రమముగా 1000 సార్లు పారాయణం చేసి 100 హోమాన్ని చేస్తూ ఉంటారు. 10 హోమగుండాలతో కూడుకున్నటువంటి యజ్ఞశాలలో ఏకోత్తర వృద్ధి క్రమంగా మొన్నటి వరకు 1000 పారాయణాలను ముగించి ఇప్పుడు నిన్న 50 హోమములు, ఈరోజు 50 హోమాలను ముగించుకొని ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఇది కేవలం మానవ కళ్యాణమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి సకల ప్రాణులకు, పశుపక్షి కీట పతంగాదులకు అన్నిటికీ కూడా క్షేమాన్ని కలిగించేటువంటిది ఉన్నది ఈ చండీ యాగం. అటువంటి ఈ చండీ యాగాన్ని దేశ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆచరిస్తూ ఉన్నారు. అనంతకోటి బ్రహ్మాండ జనని భద్రకాళి పరాంబ ప్రేరణతో మన తెలంగాణ ప్రాంతము కేవలం తెలంగాణను సాధించుకోవడమే కాదు, సాధించుకున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనేటువంటి ఒక సంకల్పం మనందరికీ ఉన్నది. తప్పకుండా ఈ మనం సంపాదించుకున్నటువంటి తెలంగాణ సస్యశ్యామలమై చక్కని సువృష్టి కలిగి రోగాలు లేకుండా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కావాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం తలపెట్టాం. సహస్ర చండీ యాగం ఎప్పటి వరకు ముగుస్తుంది, దీని తర్వాత ఎలాంటి కార్యక్రమం? దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం సుమారు ఈ రోజు 12 గంటలకల్లా పూర్ణాహుతి కార్యక్రమం అవుతుంది. అది కాగానే అవభృత స్నానము, ఇది కాగానే అందరికీ ఆశీర్వచనము, మహాన్నదానంతో ఈ కార్యక్రమాలు ఈనాటికి ముగియ ఉన్నాయి.
ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు కూడా అవి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్లుండి నుంచి శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది సహస్ర చండీ యాగం సంబంధించినటువంటి విశేషాలు. భద్రకాళి దేవస్థానం నుంచి కెమెరా కాంత్ కుమార్, కృష్ణమోహన్, V6 న్యూస్.